శ్రీ శారద నటరాజన్ గారి నవలాత్రయం. ఎవరి మొదటి భాగం 1925. ఎవరి నటరాజన్ ఆయన గురించి తెలుసుకో. తమిళనాడుకు చెందినటువంటి పుదుక్కోటలో భాగీరథి సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతుల 1924లో జన్మించారు. ఆయన కూడా చదివినవచ్చు. వాళ్ళది అతి బీద బ్రాహ్మణ కుటుంబం. వాళ్ళకు పూట గడవటమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో నటరాజన్ జోలెపట్టి మధుకరం తెచ్చుకొని చదువుకోవటమే కాదు, తల్లిదండ్రులకు కూడా పోషించారు. దీర్ఘ సమయాలు దేవాలయాల వద్ద గంధం విభూతి అని కొంత డబ్బు సంపాదించారు. అది చిన్న వయస్సులోనే ప్రాచీన ఆధునిక తమిళ సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని ఎక్కువగా హాస్య వ్యంగ్య రచనలు ఆయన ఆకట్టుగా. సహజంగా ఆయనకు సునిశ్చితమైన హాస్య దృష్టి అబ్బి నటరాజన్ తన 2వ ఏట తల్లిని కోల్పోయి అక్కలిద్దరినీ తెనాలికి చెందిన వాళ్ళకిచ్చి వివాహం చేయటంతో సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్తో తెనాలి చేరారు. 1937లో తెనాలి వచ్చారు. మొదటి నుంచి పుస్తకాలు చదవటం, స్వయంగా కొత్త విషయాలు నేర్వటం నటరాజన్ కలవాడు. అలానే ఆయన ఆంగ్ల ఫ్రెంచి భాషలు నేర్చుకోవటమే కాక నెమ్మదిగా ఆ భాషల్లో ఉన్న కథను తమిళంలోకి అనువదించటం ద్వారా తనలోని రచయితను మేల్కొల్పారు. తెనాలికి వచ్చినప్పుడు ఆయనకు తెలుగు మాట్లాడటం కానీ రాయటం కానీ అస్సలు తెలియదు. తెలుగు నేర్చుకోవాలని ఆయనకు ఎంతో ఉల్లాసం. కానీ అతని ముందర ఉన్న సమస్య పొట్ట నింపుకో తండ్రిని పోషించారు. తెనాలిలో మారిస్పేటలో ఉన్న ఆంధ్రరత్న హోటల్ సర్వర్గా పనిచేయారు. ఇక తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి. హోటల్కు వచ్చిన వాళ్ళతో మాట్లాడటం వల్ల మొదట కొంత, తర్వాత స్వయంగా తెలుగు భాష చదవటం రాయటం నేర్చారు. ఆ రోజుల్లోనే ఆయన ఆంగ్ల పత్రికలోని పజిల్స్ పూర్తి చేశారు. అలా చాలాసార్లు బహుమతులు కూడా పొందారు. తెలుగులో ప్రాచీన సాహిత్యం వైపు పోకుండా ఆధునిక సమకాలీనపు సాహిత్య విశ్లేషణాత్మకంగా చదవటం అలవాటై కొడవటి గంటి చరం వంటి సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకుని కనిపించిన ప్రతి తెలుగు పుస్తకం చదివేవారు. అలా నటరాజన్ కాస్త శారద అయ్యారు. తెనాలికి తెలుగు నేర్పిన అధ్యాపకుడు త్వరగా వెంకటేష్. ఆయన శారద చేత గజేంద్ర మోక్షం, శ్యామల దండకం లాంటివి కంఠస్థం చేయించారు. శారద తన 15వ ఏటనే తండ్రిని కూడా పోగొట్టుకుని ఏకాకి అయిన శారద తీవ్రమైన మనోవేదనకు గురయ్యి ఒక రకమైన షాక్. తండ్రికి దహన సంస్కారాలు చేసి ఆనాటి రాత్రి ముత్య వ్యాధికి గురి. ఆఖరికి ఆ వ్యాధి అతని ముత్యులోకానికి తీసుకెళ్ళి కాలువ పక్క పడిన అతని మృతదేహాన్ని మరుసటి రోజు కానీ ఎవరు గుర్తించలేకపోయారు. అలా అర్ధాంతరంగా ముగిసింది శారద జీవి. చిన్నతనం నుంచి తమిళ పత్రికలు ఆనంద వికటన్ కల్కి చదివేవారు. 14వ ఏట తెనాల్లో అక్క బాబా ఇంటికి వచ్చి అక్క బావ భీమారావు నడుపుతున్న హోటల్లో పనిచేసి తెలుగు నేర్చుకొని కథలు నవలలు తెలుగులో రాశాడు. అనేక సాహిత్య సభల్లో నటరాజన్ కేవలం రాసింది 7 ఏళ్ల 1948 నుంచి 55 వరకు. అంటే ఆశ్చర్యం కలక్కమ. 1945-55 మధ్య రాసిన నవల్ ఏది సత్యం, మంచి చెడు, అపస్వరాలు, మహీపతి మొదలే. 50-51లో తెలుగు స్వతంత్రులు ధారావాహికంగా క్షణంలో సగం శీర్షికతో ఆనాటి రాజకీయ సాంఘిక పరిస్థితులపై వ్యంగ్య రచన చేసి నటరాజన్ బాల్యం పుదుక్కోటైలో గడిచి తల్లి పోయే నాటికి 2 ఏళ్ళే. తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్ 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. నటరాజన్ చివరివాడు. ఇద్దరు అక్కల్ని తెనాల్లో అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేశారు. ఒక అల్లుడు భీమారావు హోటల్ యజమాని. ఆయన మామగారు కోరిన మీదట బావమరిది నటరాజన్ హోటల్లో ఉద్యోగం ఇచ్చి తెనాలి వచ్చే నాటికి నటరాజన్కి 12. అక్కడ పని ఎక్కువ, జీతం తక్కువ అయి
శారద తిండికి చాలా తిప్పలు పడేవారు. 15 ఏళ్ళు తిరగకుండా తండ్రి పోయారు. తండ్రి దహన క్రియలైతే ఇంటికి వస్తూ మూర్ఛ వచ్చి రోడ్డు మీద ఆ మూర్ఛ వ్యాధితోనే 32వ ఏడు 17/8/1955 మరణించి. కథలపై ఆసక్తి. నటరాజన్కి చిన్నతనం నుంచి కథల మీద ఆసక్తి. మద్రాసులో తండ్రి దినమణి కలిపి ఆఫీసులో సంపాదకుడుగా కొంతకాలం పనిచేయడం నటరాజన్కి పత్రికలు కథల మీద ఆసక్తి పెంచుకోవడానికి దోహదమైంది. తెనాలి వచ్చాక ఒక వీధి బడిలో పంతుల దగ్గర పట్టుదలతో తెలుగు నేర్చుకొని కథలు రాయటం మొదలుపెట్టి కాగితాలు కొనటానికి స్తోమత లేక కలెక్టర్ ఆఫీసు వారు పారేసిన చిత్త కాగితాలు ఏరుకొని రెండో వైపు రాశారు. హోటల్లో నిలకడలేని ఉద్యోగం చేస్తుండగా 1946 అరసం నిర్వహించిన సాహిత్య పాఠశాల శారదికి తనదైన దృక్పథం మార్గం ఏర్పరచుకోవడానికి దోహదం అయింది అంటాడు సురేష్. తెలుగు స్వతంత్రంలో 1950-51 మధ్యలో క్షణంలో సగం అన్న ధారావాహి శీర్షికలో రాజకీయ వ్యంగ్య రచనలు చేసి 2 నాటికలు 6 నవలలు, చివరి నవల చీకటి తరుడు అసంపో ఇంకా కవితలు కూడా రాశాట నాకు తెలియదంటున్నాడు ఈ రాశి. శారద కర్తవ్యోన్ముఖం. తెలుగు స్వతంత్రంలో ప్రచురించిన నా సమస్యలు అన్న వ్యాసంలో తన ఆర్థిక బాధల గురించే రాస్తాడు. స్వతంత్రం వచ్చాక దేశం బాగుపడుతుందనుకున్నాడు, కానీ తనలాంటి వాడు జీవితాల్లో ఏం మార్పు లేదని వాపో. రచయితకి పారితోషికం, హక్కు ఉద్యమం లేవదీశ. మూర్ఛ జబ్బు వల్ల ఎప్పుడు ఎక్కడ పడిపోతాడు తెలియని బాధతో ఏ పూట పస్తో తెలియని పరిస్థితుల్లో కూడా చందాలు వసూలు చేసి అన్నదానం చేశాడంటే ఆయన సంస్కారం, కార్యదీక్ష మనం అర్థం చేసుకోవచ్చు. సాహితీ విశారద. తెలుగు సాహిత్యంలో శారదకు ఒక ప్రత్యేక స్థానం. దురదృష్టం ఏమంటే శారద అంటే చాలామందికి తెలియదు ఇప్పటికి కూడా. ఆ మహనీయుని గురించి చిన్న పరిచయమే ఇయ్యాలి. ఎస్ నటరాజ్ అనే వ్యక్తి శారదగా మారటం వల్ల ఆయన జీవితంలో అనేక మలుపులు. ఆలూరి భుజంగరావు రాసిన సాహిత్య పాఠశాలి శారద అనే జీవిత చరిత్రలో శారద గురించి కొన్ని విశేషాలు రాశాడు. ఆలూరి భుజంగరావు, రావూరి భరద్వాజ వీళ్ళిద్దరూ ఈయన చాలా దగ్గర వాడు, క్లాస్మేట్స్ లాగా అంతా కలిపి ఒక రూమ్లో కూడా ఉన్నట్టు. తొలిసారిగా ఆయన రాసిన వ్యంగ్య రచన ప్రపంచానికి జబ్బు చేసి 1946లో ప్రజాశక్తి పత్రికలో వచ్చి ఆ రచన వారి సొంత పేరైన ఎస్ నటరాజన్ పేరు మీదే వచ్చాయి. ఆ రోజుల్లోనే ఆయన ప్రజావాణి అనే వ్రాత పత్రిక ప్రారంభించి తర్వాత చంద్రిక మొదలుపెట్టి, అయితే వాటిని అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక స్తోమత లేకపోవటం వల్ల ఎక్కువ కాలం కొనసాగించలేకపోయి 1948 నుండి 1955 వరకు, అంటే 7 ఏళ్ళు మాత్రమే రచన. తెలుగు స్వతంత్ర, జ్యోతి, హంస వంటి పత్రికలు ఆయనకు మంచి ఊతమిచ్చి ప్రస్తుతం రక్తస్పర్శ, శారద రచనలు, శారద నవలలు మాత్రమే అందుబాటులో. ఇవి కూడా శారద అభిమానుల పూనిక వల్లనే తెలుగు వెలుగు చూసి శారద, రావూరి భరద్వాజ దాదాపు ఒకే సమయంలో రచనలు ప్రారంభించారు. ఇద్దరి మీద చలం ప్రభావం ఎక్కువ. శారద జీవితం అంతా దరిద్రమే. ఒక చేత్తో గారుడు చేసి అమ్ముతూ మరో చేత్తో మంచి చెడు నవలు రాసి ఎంత దుర్భర పరిస్థితులు ఎదురైన రచన వ్యాసంగం మానల. ఇక అతని శైలి చాలా భిన్నమై ఎంచుకునే కథావస్తువు స్వహిందంగా 2 లక్షణాలే శారదను తెలుగు సాహితీ లోకం విశారదుణ్ణి చేశాయి. కొడవటిగంటి కుటుంబరావు, రావి శాస్త్రి గారుల రచనలు వారధి వంటివారు అని ఆ రోజుల్లో సాహితీ ప్రియుల మన్ననలు పొంది. కార్మిక ఉద్యమాల్లో సంబంధమున్న ఆయన రచనలో కార్మిక జీవన విధానం కనబడి కమ్యూనిస్టు పార్టీలో గుర్తింపు పొందిన కార్యగా ఇంతటి సాహితీ సుసంపన్నుడైన శారద దుర్భర దారిద్ర్యంతో మూర్ఛ వ్యాధి 17/8/1957 31వ ఏటనే శాశ్వత నిద్రలోకి జారిపోయి
ఇది శారద నీరదేందు ఘనసార పటీర కన్నీటి నటరాజన్నని తమిళ యువకుడు శారదగా మారిన నిజమైన కథ. శారద జీవితం మరో సత్యం చెప్పు. కష్టాల కూలిమి నుండి ప్రజలకు ఉపయోగపడే సజీవ సాహిత్యం ఉద్భవిస్తుంది. ఆకలి దప్పులు దారిద్ర్యం అతని భౌతికంగా బాధ పెట్టాయేమో కానీ అతనిలోని సాహితీ పిపాసను అడ్డుకోవటానికి అవి భయపడ్డాయి. కేవలం అతను ఒక రచయితే కాదు, తత్వవేత్త, క్రాంతదర్శి, దార్శనికుడు. తెనాల్లో ఆయన స్మృతి చిహ్నాలు లేకపోవటం చాలా విచారం. ఆ మహనీయుడి ఫోటో కోసం నా దగ్గర ఉన్న ఆయన నవలకు ఒకదాని కోసం వెతిక. ఆ నవల వెనకాల అట్ట మీద ఆయన ఫోటో ఉంది. ఆ నవల కోసం ఎంత వెతికినా కలం. మంచి పుస్తకాలకు రెక్కలు వచ్చి ఎగిరిపోతాయన్న నార్లవారి మాటలు నిజమే. ఎవరైనా ఆయన ఫోటో పంపితే ఆనందిస్తా. తెలుగువారికి మంచి కథలను అందజేయటానికి ఆంధ్రదేశానికి వచ్చిన ఈ విశాలు బాష్పాంజలి అని రాశారు. ఎవరో రాసి మాకు తెలియదు. ఇందులో మనకు 3 నవలలు. ఏది సత్యం, మంచి చెడు, అపస్వరం. ఇవి 1999లో హైదరాబాద్ నుంచి పర్స్పెక్టివ్ అనేవాడు. శారద జీవితం సంఘర్షణ సాహిత్య జీవితాన్ని ఆర్ద్రంగా చిత్రించిన ఆలూరి భుజంగరావు రచన సాహిత్య బాటసారి శారద చరిత్ర ప్రచురణలు హైదరాబాద్. తప్పక చదవండి, చదివించండి. నూరు పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని. శారద ముఖ చిత్రం దొరకలేదన్నారు. ఇక్కడ చక్కని ముఖ చిత్రం ఉంది. మేమంతా కూడా శారద రచనలు చదివేవాళ్ళం. మా హృదయపూర్వక శారద నవలను ప్రచురించను అనుమతిస్తూ సహకరించిన శారద సాహిత్య వేదిక తెనాలి సభ్యులకు, ఈ ప్రయత్నం ప్రారంభం నుంచి చివరిదాకా సహకరించిన మిత్రుడు శ్రీనివాస్ పరుచూరి తెనాలి, పద్మావతి హైదరాబాద్, కె స్వర్ణలత వరంగల్ శారద నవలల ప్రచురణ ప్రయత్నం విన్న వెంటనే హర్షామోదంతో తమ సహకారాన్ని చేయూత ఇచ్చిన సాహితీ మిత్రుడు జంపాల వి చౌదరి, ఆరి సీతారామయ్య, భట్టి ప్రోలు, అక్కిరాజు, చుక్కా శ్రీనివాసరావు, కరసలపూడి, కె మాధవరావు, కన్నెగంటి చంద్రశేఖర్, పొడిచాల సురేష్, పరిగి మదన మోహన్, శంకరగిరి నారాయణ స్వామి, వేలూరి శ్యామ్, వేలూరి వెంకటేశ్వరరావు, విష్ణు భట్ల, లక్ష్మణ్. సాహిత్య బాటసారి శారదలోని కొన్ని పేజీలు అడగకుండానే ఉపయోగించుకున్నందు ఆలూరి భుజంగరావు గారి ఏది సత్యం నవలను ఇచ్చి సహకరించిన రామడుగు రాధాకృష్ణమూర్తి గారి ముందు మాట లేని లోటును తీర్చేటట్టు రక్తస్పర్శ సంకలనానికి రాసిన ముందు మాటలో కొంత భాగం ఉపయోగించుకున్నందుకు వరవరరావు గారి కవర్ డిజైన్ తన సహజ ధోరణిలో సహకరించిన మోహన్కి, పుస్తకంలో ఉపయోగించిన శారద బొమ్మలు లోగడ వేసిన గంగాధర్ చంద్రుల రాత్రింబబళ్ళు యంత్రంలా పనిచేసే సకాలంలో శారద నవల్ కంపోజ్ చేసి ఇచ్చిన శ్రీ సాయి శ్యామిది గ్రాఫిక్స్కి రవికుమార్, పర్స్పెక్టివ్ ప్రారంభం నుంచి కొండంత అండగా ముద్రల పనులు చూసి పెడుతున్న ఆత్మీయ హితబలి పరుచూరి సుబ్బయ్య గారికి కృతజ్ఞతలు. మీరు చదువుకున్న నష్టం లేని 2 మాటలు. శారద సాహిత్యం ప్రచురించను
ప్రచురించటానికి అన్నమాట. ప్రచురించను ఏర్పడ్డ శారద సాహిత్య వేదిక తెనాలి వారు జూలై 1998 శారద రాసిన 35 కథల రక్తస్పర్శ పేరున ప్రచురించి శారద రచనలంటే ప్రచురించాలని సంకల్పించి ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది కూడా తెనాల్లో ఏర్పడ్డ శారద సాహిత్య మిత్రుడే. చాలా గొప్ప పని చేస్తున్నారని వాళ్ళని మెచ్చుకున్న వాళ్ళు సగం మంది కూడా శారద రచన కొనటము కొనిపించటము చెయ్యని కారణంగా శారద సాహిత్య వేదిక ఆ తర్వాత శారద రచనను ప్రచురించిన రక్తస్పర్శ అప్పు భారంతో మరో ప్రయత్నం చేయలేకపోయి వేదిక మీద. ఈ పరిస్థితిలో వేదిక మిత్రుడు శారద నవలను ప్రచురించడానికి పర్స్పెక్టివ్ని సంప్రదించి దాదాపు 1,00,000 అప్పుతో ఏ క్షణానైనా ఆగిపోయేలా ఉన్న పర్స్పెక్టివ్ గుండె చప్పుడు అగే లోపలే శారద నవలను వేసి తెలుగు సాహిత్యానికి తన బాకీ కొంత తీర్చుకోవాలనుకో. అందుకే ఈ దుస్సాహసానికి ఒడిగట్టి చాలా హడావిడిగా తెచ్చే ప్రయత్నం సరైన కొత్త ముందు మాట రాయించలేకపోయి, అలానే అచ్చుతప్పులు లేకుండా జాగ్రత్త పడలేకపోయి శారద నవలను ప్రచురించే క్రమంలో కొన్ని పదాలు అర్థం కాదు. ఆయన అలాగే వాడాడా లేక అచ్చుతప్పులా అర్థం తెలియదు. శారద సాహిత్యంపై పరిశోధన చేసేవాళ్ళు ఎవ్వరైనా అన్ని ప్రచురణలను పరిశీలించి పరిష్కరిస్తారని ఆశిద్దాం. ఇంకా శారద రచించిన మహీపతి డిటెక్టివ్ నవల సందేశంతో పాటు చీకటి ధరలు వెలుగు చూడని రాత ప్రతి అత్సవాలు సేవలు శారద నవలలపై రీసెర్చ్ చేస్తున్న ఒక పరిశోధకుడి వద్దే ఈ చీకటి ధరలు ముక్కిపోతున్నట్టు తెలుసు. ఇంకా ఎన్నో రచనల వివరాలు తెలియాలి. రీసెర్చ్ స్కాలర్ల వద్ద ఇతర మిత్రుల వద్ద ఉన్న శారద అముద్రిత రచనలు, ఇంకా కొన్ని అముద్రిత రచనలు వర్తమాన తరాలకి తెలియని బయట పెట్టాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి. శారద సాహిత్యం శారద జీవితం మధ్య వెలుబల వైరుధ్యం లేదు. ఎంత వేదనని దుస్థితిని దారిద్ర్యాన్ని చివరికంటా ఎదుర్కొన్నాడు, దాన్ని ప్రత్యక్షరంలో చిత్రించాడు. ఇవాళ చాలామంది రచయితలు కళాకారులు మేధావుల మాటల్లో పీడితుల పక్షం, చేతల్లో పీడకుల పక్షం శారద వహించల. రచనల్లో తప్ప జీవితాల్లో స్ట్రగుల్ కానీ దరిద్రం కానీ రాజ్యహింస కానీ వీటి నీడా పడని జీవితాలు గడపడ ఒక కళగా అభివృద్ధి చేసుకున్నారు ఇటీవల చాలా. అందుకే శారద రచనకేక శారద జీవితానికి కూడా ఇవాళ చాలా అపూర్వమైన విలువ ఉంది. నాటి శారద జీవితం గమనిస్తే వర్తమానంలో ఇవాళ అవాన్ నాట్యమంచు కళాకారు, అఖిల భారత విప్లవ సంస్కృత సమితి సభ్యుడైన విలాసు గోగ్రే గుర్తుకొస్తారు. జీవన సంఘర్షణలో నదిగి రాటుదేలిన చివరికి సుబ్బారావు పాణిగ్రాహి వరవడిలో విలాసు ఉపగ్రి తన జీవితాన్ని అద్యమానికి అంకితం చేసి రజని బంధంతో నికలే జాగ్రే బంధు జాగూరే జాగ్గంటూ తాను ఆడి పాడిన అక్షరాలు కమితయ్యి అమరుడు. చాలా చిన్న ప్రలోభాలకులను ప్రభుత్వ అవార్డులను సాహిత్యం ముసుగులో అంగీకరిస్తూ కెరీరిస్టులుగా మరి ఆఖరికి సాహిత్య అకాడమీ అవార్డులకు అందితే జ్ఞానపీఠులకు అమ్ముడు పోతున్న మహామేధావుల చెంపపెట్టుల చెప్పు దెబ్బలా బతికారు నాటి శారద, నేటి విలాసు గోగ్రే. ఈ తరానికి ఈ విలువలు తెలియజేయాలని శారద రచన తన శక్తికి మించిన పనైన సాహసించి మరీ పర్స్పెక్టివ్ పాఠకుల ముందుకు ఆదరించినా నిరాదరించినా మా పుట్టుకకు అంతిమ శ్వాసకు కారణమై తెలుగు సాహితీ మిత్రులందరి పేరున మా కృతజ్ఞతలు. 1899 హైదరాబాద్. పర్స్పెక్టివ్ సామాజిక శాస్త్రం సాహిత్య బాటసారి శారద 1948 నుండి 55 వరకు
7 సంవత్సరాలు అవిశ్రాంతంగా రచనలు చేసి ఆనాటి కథా నవలా సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయిత శారద. అతడి అసలు పేరు ఎస్ నటరాజ. తమిళులు పేరునే ముందు పేరుగా వాడుకోడు. నటరాజన్ తండ్రి పేరు సుబ్రహ్మణ్య అయ్యర్ కనుకనే నటరాజన్ పేరుకు ముందు ఎస్. నటరాజన్ 1937 చలికాలం ఓనాటి ఉదయాన తెనాలి రైల్వే ప్లాట్ఫామ్ మీద కాలు మోపే. అప్పటికతనికి 12 ఏళ్ళు. మద్రాసులో 7 వరకు చదువుతూ అక్కడ వస్తువుని భరించలేక ఇంకా ఆ మహాపట్నంలో బతకలేక వృద్ధుడైన తండ్రిని వెంట పెట్టుకుని ఆంధ్ర ప్యారిస్ తెనాలి చేరాడు. ఎర్రగా సన్నగా రివటలా ఉన్న 14 ఏళ్ల పసివాడు. పల్చటి ముఖం, తీర్చిదిద్దిన కళ్ళు, ఒక కన్ను కొంచెం బెల్ల, తీక్షణమైన చూపులు, అరచేతుల చొక్కా, తెల్లటి పంచె అడ్డకట్టు. ఇది అప్పటి అతడి వేషం. అప్పటికి 1-2 ఏళ్లుగా మధుకరం తెచ్చుకొని వారాలు చేసుకొని పొట్ట పోసుకుంటూనే తండ్రిని పోషిస్తున్నాడు. కొన్నాడు దేవాలయం దగ్గర గంధం తీసి భక్తులకు ఇచ్చి రోజుకు బేడా పావలా సంపాదించాడు. పొట్ట తిప్పలకు అనేక బాధలు పడుతూనే చిన్న వయసులోనే తమిళ సాహిత్యాన్ని చదివాడు. తమిళ సాహిత్యం, పఠనం, తమిళ జీవన విధానం అతడిలో సునిశితమైన హాస్య దృష్టిని కలిగించాడు. అప్పటికే తమిళంలో అనువాద సాహిత్యం గణనీయంగా పెరిగి ఫ్రెంచ్, ఇంగ్లీష్ ప్రసిద్ధ రచయితల గ్రంథాలన్నిటిలో తమిళ అనువాదాలు వచ్చాయి. నటరాజన్ తమిళ అనువాద సాహిత్యాన్ని బాగానే చదివాడు. అలెగ్జాండర్ డ్యూమా నవల కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో అతడికి బాగా నచ్చింది. ఆ నవల కథను ఎంతో ఇష్టంగా మాకు చెప్పేవాడు. అదే నవలను తెలుగులో యుగంధరుడన్న పేరుతో ఎవరో అనువాదం చేశారు. తెలుగు అనువాదకుడు మూలాన్ని భ్రష్టు పట్టించారు. హిందూ సంస్కృతికి అనుకూలంగా మూలంలోని కథనే మార్చారు. తెలుగు అనువాదాన్ని విమర్శిస్తూ మూల కథను అలా ఇష్టం వచ్చినట్టు పాటు చెయ్యడాన్ని కఠినంగా నిందించాడు నటరాజు. ఆ చిన్న వయసులో నటరాజన్ ఒక ప్రత్యేకమైన ప్రవృత్తి ఉండేది. తాను చదివిన పుస్తకాల గురించి తోటి విద్యార్థులకు చెప్పేవాడు. 10 మంది సమావేశకొని కూర్చోబెట్టు తనకు తెలిసింది వాళ్లకు చెప్పడం, తాను చదివింది వాళ్లకు చెప్పడం. నటరాజన్ జీవితంలో మొదటి నుంచి చివరి దాకా నటరాజన్ తల్లి పేరు భాగీరథి. 2 ఏటని తల్లిని పోగొట్టుకొని జీవితంలో కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఇటు ఎరగడు. తల్లి ప్రేమను తల్లి తోడని దురదృష్టం. సుబ్రహ్మణ్యయ్యర్కు 2 పెళ్ళిళ్ళు. మొదటి భార్య ఒక కూతురు. ఆమెకు మద్రాసులోనే పెళ్లి. వాళ్ళకి చెప్పుకేలో బట్టల కొట్టు, 2 అంతస్తుల భవనం. అప్పటి గురించి సంపన్నుడు. నటరాజన్ నన్ను ఒక మాడు అక్కడికి తీసుకెళ్ళాడు. కూతురు, అల్లుడు ఎంత ధనికులైన సుబ్రహ్మణ్యయ్యర్కు పస్తులు తప్పలా. తన తండ్రి ఒకప్పుడు దినమణి కదిర్ అనే తమిళ పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేశాడు నటరాజన్ అనేవాడు. 2వ భార్యకు 2 కొడుకు, 2 కూతురు. మొదటి సంతానం చంద్రశేఖర్. ఇంగ్లీష్ బాగా నిలకడలేని వ్యక్తి. సైన్యంలో పనిచేశాడు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య, కొడుకుడు తిరుచనాపల్లిలో ఉన్నారు. వాళ్లను వదిలేసి మరో స్త్రీని జంటగట్టి పెదవాళ్ళు ఉండేవారు. ఇతడితో నాకు బాగానే పరిచయం. శారద చనిపోయిన తర్వాత తెనాలి వచ్చి శారద నవలన్నిటి ఇంగ్లీష్లో తర్జుమా చేస్తాను గొప్ప ఆవేశంతో నాతో. ఆ తర్వాత మరి ఇంకా అడ్రస్ లేదు. చివరి సంతానం నటరాజన్. పుదుక్కోటలో పుట్టాడు. సుబ్రహ్మణ్య అయ్యర్ తన 2 కూతుళ్లకు పెళ్లి చెయ్యలేని స్థితికొచ్చాడు. అల్లుళ్లకు కట్నాలు కానుకలు ఇచ్చుకోలేదు. మద్రాసులో కట్నాలు బెడద. అప్పటికే హద్దు మరి. ఆ బాధపడలేక కూతుళ్ళిద్దరికీ సుబ్బులక్ష్మమ్మ, సుందరమ్మలు తెనాలిలో పెళ్లిళ్ళు చేశారు. సుబ్బులక్ష్మమ్మ భర్త ఎల్లాప్రగడ నరసింహారు, సుందరమ్మ భర్త ఎల్లాప్రగడ భీమారు. నాకు నటరాజన్ పరిచయం అయ్యేనాటికి సుబ్బులక్ష్మమ్మకు భర్త పోయారు. ఎల్లాప్రగడ భీమారావు తెనాల్లో ఒక హోటలు. చిన్నారుడి అండన ఎలాగో బతుకుదామని తల్లి లేని 12 ఏళ్ల నటరాజు జీవితాన్ని ఓ మార్గాన్ని చూపుదామని అనుకున్నాడు సుబ్రహ్మణ్య అయ్యర్ తండ్రి. తెనాలి వచ్చే నాటికి నటరాజన్కు బొత్తిగా తెలుగు రాదు. అయితే కొత్త భాష నేర్చుకోవాలన్న తృష్ణ మాత్రం దండిగా ఉంది. నటరాజన్కు ఊరికే తిండి పెట్టడం భీమారావుకి ఇష్టం లేదు.
కనుక తన హోటల్లో పనికి పెట్టారు. ప్రతిఫలంగా రోజుకు పావలో అర్ధో ఇచ్చేవారు. కొడుకు సంపాదించే పావలా అర్ధాతో ఓ చిన్న పూరింటిని అద్దెకు తీసుకొని సుబ్రహ్మణ్య అయ్యర్ తెనాలి కాపురస్తుడై తెనాలి వచ్చాక అత్యవసరంగా తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చి నటరాజు తోటి పనివాళ్లతో మాట్లాడాలన్నా, తనకు తెలిసిన విషయాలు ఇతరులకు చెప్పాలన్నా తెలుగు రావాలి. అంతేకాక అతడి తెలుగు ఒక వ్యసనం, చదువు. ఎప్పుడూ చదువుతూ ఉంటాడు. తన మాతృభాష తమిళం. ఆ భాషా పుస్తకాలు తెనాల్లో దొరక. తెలుగు పుస్తకాలు తప్పక చదవాల్సింది. అయితే తెలుగు భాష రాదు కదా, నేర్చుకోవాలి. ఆ చిన్న వయస్సులో తన పరిసరాలలోని ప్రజల కష్ట సుఖాలతో పాలు పంచుకోవాలని, వాళ్ళ ఆత్మీయతను పొందాలని తెలుసుకున్నాను. నేను నటరాజన్ పరిచయం కావటానికి ముందు జరిగిన విషయం, గొన్నాబత్తుల వెంకటేశ్వరరావు మొదలైన మిత్రులతో కలిసి అన్నదాన సమాజాన్ని ఒకదాన్ని నటరాజన్ కొన్నాడు నడిపారు. బియ్యం మొదలైన ఆహార పదార్థాన్ని నలుగురి దగ్గర పోగు చేసి అన్నం వండి కుంటి గుడ్డి వికలాంగులకు పెట్టేవారు. బెదవాడ రైవస్ కాలువ వంతెన ప్రక్కన అన్నదాన సమాజం ఒకటి ఉంది. దాని నుంచి ప్రభావితుడైన నటరాజన్ పై విధంగా అన్నదాన సమాజాన్ని కొద్ది రోజులు నడిపారు. దీన్ని బట్టి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలన్న చైతన్యం అతడిలో ఆనాడి ఉన్నట్టు అర్థము. నటరాజన్ త్వరగా వెంకటేశ్వరరావు గారిని వీధి బడి పంతుల దగ్గర తెలుగు ఓనమాలు తెచ్చి వారి దగ్గరే 3వ తరగతి పుస్తకం సర్కూజలు గజేంద్ర మోక్షం శ్యామలా దండకం కంఠస్థం చేశారు. శారద నీరదేందు అనే భాగవత పద్యాన్ని ఇప్పుడు అతడు చదువుతూ ఉండేవాడు. ఆ రోజులు తెలుగు భాష పట్ల నటరాజన్కి ఎంతో మమకారం, ఆప్యాయ. అంతలోనే తండ్రి పోయారు. అప్పటికి అతనికి 15 ఏళ్ళు నిండల. ఆ రోజు తండ్రి శవ సంస్కారంలో పాల్గొన్నాడు. ఆ పసి హృదయం విపరీతమైన క్షోభకు గురై ఆ రోజు రాత్రి అతడికి మొదటిసారిగా మూర్ఛ వచ్చి, ఈ మూర్ఛ రోగమే చివరకు అతడి జీవితాన్ని అంతం చేసి తెలుగు నవలా సాహిత్యానికి ఒక ఉత్తమ నవలాకారుని దక్కకుండా చేసి, తండ్రి శవ సంస్కారం తర్వాత రాత్రిపూట భీమారావు కుట్టు వరకు వచ్చిన నటరాజన్ ఆ కుట్టు ముందే మురుగు కాలవ పక్క పడిపోయి తెల్లారగాని సుబ్బలక్ష్మ సుందరమ్మ అతని తోళ్ళ చూసి లబలబలాడు. 1955 ఆ రోజు ఆగస్టు 17. ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే నేను శారదా హోటల్కి వెళ్ళి అక్కడ ముఖం కడుకొని కాఫీ తాగటం అలవాటు. శారద చాలా స్ట్రాంగ్ కాఫీ తాగేవారు. పంచదార వేయకపోయినా తాగేస్తా. అటువంటి అట్నుంచి అదే స్టేషన్కి వెళ్ళి మెయిల్లో వచ్చిన పత్రికలు కొనుక్కొని తెచ్చుకునేవాడు. శారద తన కథలు పడ్డ పత్రికలను ఎటు కొనుక్కునేవాడు. కల్కి, ఆనంద వికరణ్ తమిళ పత్రికలను కొనుక్కు తెచ్చుకునేవాడు. తర్వాత నేను స్నానం చేసి ప్రైవేట్ని చెప్పుకోవడానికి వెళ్ళిపోయేవాడు. శారద మారిస్పేట పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాడు. జాబులు, పత్రికలు, డబ్బులు వస్తే తెచ్చుకునేవాడు. దనికొండ హనుమంతరావు అభిసారిక మద్రాసు నుండి తెస్తూ ఉండేవాడు. శారద అభిసారకకి ఏదైనా పంపాడేమో తెలియదు. ఏమైనా కానీ దనికొండ హనుమంతరావు నుండి డబ్బులు ఏమైనా అందుతాయని ఎదురు చూసేవాడు. ఒక రోజున ఆర్థిక బాధని భార్య కనబుద్ధులై ఉండటాన్ని వివరంగా ధనికొండకు రాసినట్టున్నారు. మధ్యాహ్నం 2 గంటలు కాఫీకి వెళ్ళేవాడు. నేను ఉండే ఇంటి మీదుగా ఉదయం సాయంత్రం 2 పూట్ల నన్ను పిలుచుకెళ్ళేవాడు కాఫీ. ఆ రోజు మామూలుగా కాఫీకి రారా బుజ్జి అని కేకేశాడు. గేటు దగ్గర నేనేదో కథ రాసుకుంటా. నేను కాన్రా కథ రాసుకుంటున్నాను. తలవంతుకు రాసుకుంటూనే తర్వాత తల ఎత్తి గేటు వైపు చూశాను. శారద చప్పున వెనక్కి తిరిగి గేటు దాటి వెళ్తున్న వాడి వీపు మాత్రమే నా అరచేతుల ముదురు నీలిరంగు చొక్కా, తెల్లని లుంగి. అదే అతన్ని నేను చివరిసారిగా రాత్రి 9 గంటలకు ప్రైవేటు చెప్పుకొని ఇంటికి వస్తాను. రేపల్లె గేటు సెంటర్లో ఎవరో అన్నారు శారద చనిపోయాడు. గబగబా దాదాపు పరిగెత్తుతున్నట్టు వాడి ఇంటికి వెళ్ళా. నిండు గర్భిణి వాడి భార్య, 2 పిల్లలు. వాడి పెద్దక్క సుబ్బలక్ష్మ గారు కూర్చొని ఏడుస్తున్నారు. శారద నడింట్లో వెళ్ళికిలా పడును, నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. ప్రాణం ఉందో పోయిందో తెలియని స్థితి. వాళ్ళు అక్కడ 4 ఇళ్ల అవతల డాక్టర్ జగన్మోహన్ రావు డాబా. నేను వెళ్ళి వారి తలుపు కొట్టి ఆయన బయటకు వచ్చి రచయిత శారద మూర్ఛ వచ్చి పోయాడు,
ప్రాణం ఉందో లేదో తెలియజేయటం లేదు, మీరు వచ్చి చూడండి అన్న. ఆయన వచ్చాడు. శారద గుండె మీద చేయి పెట్టి నొక్కి చూశాడు. తన ఎడం చేతి 2 వేళ్లను శారద గుండె మీద పెట్టి కుడి చేతి తూపుడు వేలుతో వేళ్ల మీద కొట్టి చూశాడు. చనిపోయాడని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఇక ఏం చెయ్యాలి? అంధకారం అలుముకున్నట్లు ఏం జరిగింది, ఎలా జరిగింది ఎన్ని వివరంగా అడిగాను. సుబ్బలక్ష్మ గారి ఆమె నేను అక్కగారు అని పిలిచావు. నేను ప్రకాశం కూడా తమ్ముళ్ళ కిందే లెక్కవ. ఆమె చెప్పిన విషయం సారా. 2 గంటలకు కాఫీ తాగి మల్లికార్జునరావు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు సార్. 1-2 రోజుల క్రితమే ఆ పక్క పళ్ళ కొట్లు గుమాస్తాగా చేరాడు మల్లికార్జున. ఆయన దగ్గర కూర్చొని సాయంత్రం వరకు అడవి మల్లు వర్ణార్ణము రాసుకున్నాడు. మల్లికార్జునరావు దగ్గర ఉంటే ఇంకా శారద ఖర్చులకు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఆయనతో పాటే కాఫీ, టిఫిను, బీడీలు. ఆ రోజు రాత్రి 8 గంటల బండికి నెల్లూరు వెళ్తున్నాడు మల్లికార్జున. యజమాని పని శారద కూడా స్టేషన్ దాకా వెళ్ళాడు. మల్లికార్జునరావు హోటల్లో భోంచేశాడు. శారదను భోంచెయ్యమన్నాడు. వద్దులండి, నేను భోంచెయ్యను, ఆ డబ్బులు ఇవ్వండి, రేపు ఉదయం కాఫీకి ఉంటాయన్నాడు శారద. మల్లికార్జునరావు భోంచేశాడు. శారద కాఫీ ఇప్పించాడు. వాడు భోంచేయనన్నాడు కదా, వాడికి 16 అణాలు మల్లికార్జునరావు ఇచ్చి. ఆ రోజుల్లో హోటల్ భోజనం 10 అణాలే. మల్లికార్జునరావు వెళ్ళాక శారద ఒక్కడే ఇంటికి వస్తున్నప్పుడే అతడి శరీరంలో ఎలాగో ఉన్నట్టు మూర్ఛ వస్తుందేమో అని అనుమానం కలిగి ఇంటికి వచ్చాక స్నానానికి వేడినీళ్లు పెట్టింది భార్య. పాలాలు వేయడం కోసం చన్నీళ్లు తోడబోయి బావిలోంచి ఆమె పూర్ణ కలిపి 9 నెలలు నిండాయి. నువ్వు తోడవద్దు, నేను తోడుకుంటానన్నాడు. తానే చన్నీళ్ళు తోడుకొని పాళాలు చేసుకొని స్నానం చేశాడు. ఇంట్లోకి వెళ్ళి పెద్దక్కతో ఈ పూట ఎలాగో ఉంది అన్నాడు. పర్వాలేదు, భోంచేసి పడుకో అంది అక్క. కంచంలో అన్నం పెట్టి శారద కడుపు నిండా తిన్నాడు. కంచం ముందు ఇంటి లేచాడు. గోడ మేకుకు తగిలిన చొక్కా జీబులో బీడీ అగ్గిపెట్టా తీసుకొని చెయ్యి చాశాడు. ప్రళయ మృత్యుపై విరుచుకుపడి మూర్ఛ వస్తోందని గమనించాడు. అక్కగారిని ఉద్దేశించి జాగ్రత్తయ్యి అన్నాడు. అంటే జాగ్రత్త. అదే అతడు మాట్లాడిన చివరి మాట. మనిషికి నిలువునా విరుచుకుపడ్డాడు. పడటంతోనే ప్రారంభం. ఆ రాత్రి ఎలాగో గడిచి మా అమ్మ కాంగ్రెస్ వేడుకకు ఎదురుగా ఉన్న పూరిపాకలో అన్నయ్య అద్దెకు తీసుకున్న గదిలో పడుకుంది. కాకులు కోస్తాను. ఇంకా మసక చీకట్లు ఉండనే ఉన్నాయి. నేను వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళా. నటాయ్, అమ్మవాణ్ణి నటాయ్ అనిపించేది. సరిపోయాడని చెప్పా. మొదట అమ్మ నిర్ఘాంతపడి, నేను పోతే ఓ పక్క మోస్తానంటివి కదరా నటన, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండాయా అంటూ విలవిల్లాడింది మా అమ్మ. అక్కయ్య కన్నీళ్లు పెట్టుకుంది. వినవాళ్ళంతా వాడి ఇంటికి ప్రవాహంగా వచ్చి పడ్డారు. సుందరమ్మ, భీమారావు వచ్చారు. ఎంతో ధీరుడు పురుడు అనుకున్న భీమారావు పసిపిల్లాల్లా ఏడ్చారు. శారద నవలలు బాగా ప్రచారం కావడంతో భీమారావు బావమరిది విలువలను గమనించాడు. గొన్నాభత్తుల వెంకటేశ్వరరావు శవం మీద పడి మరీ విలపించాడు. నా దుఃఖానికి మేరే లేదు అంటున్నాడు. ఆలూరి భుజంగరావు గారు రాశాడు ఇది. ఈయన ఉయ్యూరులో హిందీ పండిట్గా పనిచేశాడు. తర్వాత గుడ్డివాళ్ళు చేశారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి రైల్వేలో పనిచేస్తుంటే కర్ణాటక వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళా వచ్చి గుంటూరులో కాపురం పెట్టాడు. వచ్చిన తర్వాత కూడా మా ఇద్దరికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. నేను ఆయన లెఫ్ట్ భావాలకు బాగా అంకితం. నేను ఎప్పుడో ఒక ఉత్తరంలో రాశామండి, ఎంత లెఫ్ట్ భావాలకు మీరు అంకితమై ఉందిగా, మీ పార్టీ ఎప్పుడైనా మీకు ఏదైనా ఆర్థిక సహాయం చేసిందా అంటే దానికి సమాధానం రాదు. శారద అజాత. ఆ రోజు శారద భరద్వాజ తెనాల్లో, రాబూరి భరద్వాజ తెనాల్లో లేడు. ఉంటే తప్పక వచ్చారు. శారద ఆత్మ అజాత శత్రువుని మొదటి చెప్పి ఎందరో అభిమానులు, ఆత్మీయులు, రోడ్డంతా జనంతో నిండిపోయి 10 గంటల తర్వాత శవ సంస్కారం గురించిన సమస్య. వాడి ఇంట్లో డబ్బులు లేవు. రాత్రి మల్లికార్జునరావు ఇచ్చిన 10 అణాలే శరణి. శవ సంస్కారం కోసం సంధాల కోసం బజార్న పడ్డ మేము ఆనాటి వాడి పోస్టులు తీసుకోవడానికి మారిస్పేట పోస్ట్ ఆఫీస్ రుజువులాగానే వాడికి జాబులు పోస్టులు వచ్చాయి. వాటిలో మద్రాసులో ధనికొండ హనుమంతరావు వద్ద ఒక సుదీర్ఘమైన జాబు బుక్ పోస్ట్.
ఒక బస్లో పుస్తకం గర్భ నిరోధానికి సంబంధించి జాబులో కుటుంబ నియంత్రణ అప్పటికి ఆ పేరు వాడుకలు గురించి సలహాలు గుమ్మరించాడు. ఆ జాబు చదివి ఆ బుక్ పోస్ట్ చూసి అక్కడున్న మిత్రులు మండిపడు. ఆ రోజు మధ్యాహ్నం మాకు అన్నమే సహించదు. మా అమ్మ అలా అంది, వాడికి తన సాగు ముందుగానే తెలిసినట్టుందిరా. 2-3 సార్లు నాతో ఈ మాట దాని కాన్పుకు నేను ఉండనమ్మా, నువ్వే దానికి పోయానే అమ్మా అని అన్నాడురా. అదేమిట్రా అలా అంటాడని కోప్పడ్డావు అంటావని వాడి చివరి రచన అచ్చయింది కృష్ణాపత్రికలో వచ్చిన ప్రశ్న అనే గేయం. అయితే అది వాడి చివరి రచన కాదు, పరిణామంలో అంతో ఉండే మరో గేయాన్ని రాశారు. దానిలో తాను చచ్చిపోతానని, తన జ్ఞాపకాలు మాత్రమే మిత్రులకు మిగులుతాయని కూడా రాశారు. ఆ రచన కోసం అప్పుడే వెతికా, దొరకల. మర్నాటి రాత్రికి మల్లికార్జునరావు వచ్చాడు. విశాలాంధ్రకు ఇతర పత్రులకు శారద మృత్యువు గురించి తెలియపరిచాం. 22వ తారీఖు వచ్చింది, పోయింది. ఇంక నేను డోర్నకల్ వెళ్ళే ప్రస్తావన లేదు. 4 రోజుల తర్వాత శారద అసంపూర్తి రచనలు, వాటికి ఆంధ్రదేశం అంతటి నుంచి మిత్రులు, సాహిత్యామాలు రాసిన జాబులు, అచ్చయిన రచనలు అన్నీ మా ఇంటికి పంపించింది శారద భార్య అన్నపూర్ణ. నేనే వాడి సాహిత్య వారసుడిగా భావించారు వాళ్ళని. అయితే నేను వాడికి, వాడి సాహిత్యానికి చాలా చెడ్డ వారసుండని అనిపించుకున్నా. వాడి ఫోటో జాబులు, అసంపూర్తిగా రచనలు అన్నీ పారేశా. కనీసం వాడి చేవ్రాలునైనా మిగుల్చుకోలేకపోయా అని ఆలూరి భుజంగరావు గారు ఎంతో ఆవేదనతో రాశారు. శారద నవల్లో మొదటి నవల ఏది సత్యం. హాస్పిటల్ రోడ్డు టర్నింగ్లో కొంచెం దూరంగా ఉన్న పెద్ద మేడ పక్కనున్న పెంకుటింటి ముందు ఒక సైకిల్ రిక్షా ఆగింది. దానిలోంచి దిగి ఒకతను ఆ ఇంట్లోకి తొంగి చూశాడు. అంతా చీకటి. అయితే ఏదో ఒక మకసక వెలుతురు లోపం ఉన్నదేమో అన్న భ్రమ కలిగిందతని. ఏదీ కూడా వివరంగా కనబడి నిరాశ వంటి చీకటి. ఆదిలక్ష్మి బయట తలుపు, లోపలి తలుపులు వేసే ఉన్నాయి. దొడ్డి గడప వరకు సరాసరి కనిపిస్తోంది. దొడ్డి గడప అవతల ఎర్రటి సంధ్యాకాంతికి గడప మీద కూర్చొని ముందొక యువతి నీడ పొట్టి జడగతో నీడగా కనిపిస్తోంది. అవతలి వెలుగులో మోకాలి మీద తల ఆనించి ఆలోచిస్తున్నట్లు. అమ్మగారు అని పిలిచాడు. 2 నిమిషాలు అలాగే చూశాక ఆ యువతి హఠాత్తుగా తలెత్తి చూసి లేచొచ్చింది. గడప నుంచి యువతలికి వచ్చాక ఆమె 5 నిమిషాలు చీకట్లో కలిసి తర్వాత వాకిలి దగ్గరికి వచ్చి ఏమని ప్రశ్నించింది. అమ్మగారు కాస్త ఆసుపత్రికి రండి అన్నాడు వచ్చి. ఆసుపత్రిగా దేనికి వెంకటయ్య ప్రశ్నించింది. ఆమెకు 27, సన్నగా ఉంది, కోర ముఖం, అందంగా కళగా ఉన్నా చాలా నిరాడంబరంగా. చేతులకు 2 గాజులు, మెల్లో తాడిబొట్టు తప్ప మరేమి. సాదా నీలం రంగు చీర, తెల్ల రవికా వేసుకుంది. తరదువి పాలు జడవి. అయ్యగారు ఆసుపత్రిలో ఉన్నారు, త్వరగా రండి. అదిగో ఆ రిక్షా ఎక్కండి అన్నాడు. అయ్యగారు ఆసుపత్రిలోన దేనికి వస్తున్నాముండని గాబరాగా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపులన్నీ గడిగి పెట్టి వాకిలి తలుపు తాళం వేసుకుని వచ్చే రిక్ష. అప్పటికి బాగా చీకటి పడి విజయవాడంతా దీపాలతో వెలిగిపోదు. వెంకటయ్య రిక్షాతో ఇందాక చూశావు కదా, సూర్యనారాయణ గారి ఆసుపత్రి, అక్కడికి తీసుకుపద అమ్మగారి, నేను వెనకాలే వస్తా అన్నాడు. రిక్షా టైమని వార్త పెడుతూ తొలి రాత్రి చీకటిని చీల్చుకుంటూ వీధి దీపాల కాంతిలో గాంధీనగర్ గుండా గవర్నర్ పేట వైపు వెళ్తారు. వీధులన్నీ జనసంకీర్ణంగా. రిక్షాలో కూర్చున్న అమ్మాయి అయోమయంగా, దిగులుగా, ఆదుర్దాగా అటు ఇటు చూస్తోంది. గవర్నర్ పేట సెంటర్ దాటి మనుషుల్ని దాటుకుంటూ సైకిల్ రిక్షా ఏలూరు రోడ్డు వైపు తెచ్చి సూర్యనారాయణ ఆసుపత్రి ఆ రోడ్డు చివరి సినిమా హాల్ ఎదురు. రిక్షా మరొక 5 నిమిషాల్లో ఆసుపత్రి ముందాకి. సూర్యనారాయణ ఆసుపత్రి పెద్ద భవనం. లోపల దీపాలు జగజ్యోతిగా వెలుగుతాయి. 2-3 నర్సులు అటు ఇటు తిరుగుతున్నారు. కాంపౌండర్ ఆయన కడప దగ్గర నిలబడి బీడీ కాలుస్తున్న వాడల్లా రిక్షా దిగిన అమ్మాయిని 1 నిమిషం నిర్లక్ష్యంగా చూసి చేతిలో బీడీ అవతల పాడి, మీరు ఆ రైస్ మిల్ సూపర్వైజర్ కోసం వచ్చారా? అవునండి. అయితే నాతో రండి అన్నాడు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. తొందరగా
మధ్య హాల్లో ఎవరో ఇద్దరు రోగులు ముసుగులు కప్పుకొని మంచాల మీద ఉన్నారు. హాలు గోడలు తెల్లగా శుభ్రంగా ఉన్నాయి. తలనొప్పి కంపెనీ వాళ్ళ పెద్ద క్యాలెండర్లు గోడలకు వేలాడుతున్నాయి. వాళ్ళు హాల్ దాటి లోపలికి వెళ్ళారు. డాక్టర్ సూర్యనారాయణ గారు కుర్చీలో కూర్చు మంచం మీద పడుకున్న రోగిని స్టెటస్కోప్తో పరీక్షిస్తున్నారు. సూర్యనారాయణకి 50 ఏళ్ళు. విజయవాడ కల్లా ఆపరేషన్ కేసులో ప్రసిద్ధి. ఆమె గదిలో అడుగుపెట్టి మంచం మీద రోగిని చూడగానే కంగారు పడి ఏమైందంటూ మంచం దగ్గరికి పోయి ఆమె రోగి మీద పడబోతుందేమో అన్న భయంతో డాక్టర్ గారు మెల్లగా చెయ్యి అడ్డం పెట్టి అలా కూర్చోవమ్మా, గబరాబడు, జరిగిందేదో జరిగిందా? ఏం జరిగిందండి అన్నారు. డాక్టర్ మెడకి స్టెథోస్కోప్ తగిలించుకుంటూ చెబుతా, ఇప్పుడు ఆయనేమీ కదిలించి మళ్ళీ మైకంలో ఉన్నారంటూ నీ పేరేమిటి తల్లి అని. పార్వతి అందామె పరధ్య. ఆమె జుట్టు గాలికి రేగి మొగాన పడుతుంది. డాక్టర్ చూపించిన బల్ల మీద కూర్చోలేకపోతారు. ఆమె చేతి వేళ్ళు వీణతంతురులా వణుకుతాను. డాక్టర్ నల్లటి కళ్ళు చాలా ప్రశాంతంగా ఆమె భయాన్ని పోగొడుతున్నా ఆమె కంగారేం తగ్గల. చెప్పండి డాక్టర్, ఏమంది? మరీ లేదమ్మా, మీ వారు మధ్యాహ్నం 4 గంటల రైస్ మిల్లు హల్లర్ దగ్గర ఉండి హైల్ మీద కాలేశారు. కాబోలు కాలు దారి మరచక్రాల్లో పడిపోయి ఉడికాలు తొడ దగ్గర విరిగిపోయి చాలా ప్రమాదమైన దెబ్బే కానీ ప్రాణానికి భయం లేదు అని పార్వతి హోర్న ఏడవసాగి. అవును, మంచం మీద రోగి కుడికాలు కళ్ళు నెత్తులు సార్లు కనపడి ఆమె గుండెలు జల్లుమని. ఆ గది, డాక్టరు, గోడకున్న జవహర్ బొమ్మ అన్నీ తిరుగుదాయా అన్నట్టండి. అయితే ఆమె దుఃఖపూరిత వికార మనస్థితిలో 5-6 నిమిషాలే. తర్వాత అదో రకంగా కొనుక్కొని తలెత్తి డాక్టర్ కేసి చూసింది కళ్ళు. డాక్టర్ కూర్చుని ఉన్నవాడల్లా లేచి ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడే ఉండమ్మా, మీ ఆయనకేం పర్వాలేదన్నాడు. ఆమె తల నిమురు. ఆమె నా స్థితిలో చూస్తే రాళ్ళు కూడా కరిగిపోతాయేం. ఆమె కనుకొనలు ఎర్రబడ్డాయి. జుట్టు చిందరవందరగా ఉంది. విద్యుత్ దీపకాంతితో ఆమె ఎర్రటి అందమైన శరీర ఛాయ, అమాయకమైన వైఖరి డాక్టర్లోని మానవత్వాన్ని రెచ్చగొట్టాయి. ఆయన జ్ఞాపకమ్మ, ఆయనంతటా ఆయన లేచే వరకు మనం చెయ్యకూడదు అని ఆయన చెప్పి వెళ్ళిపోయారు. పార్వతి భర్త మంచం పక్కనే కూర్చొని ముందు మైకల్ మంచం మీద పడుకున్న భర్త కేసు ఆమె అలాగే ఉండిపోయి. పార్వతి భర్త సాంబశివరావు ఉద్యోగం దొరక్క పూర్వం నుంచి తన అమ్మమ్మతో హాస్పిటల్ వీధిలో పెంకుటింట్లో ఉంటున్నాడు. కష్టంతో పాటు గడుపు. యుద్ధకాలంలో అతను ఒక రైతు మీద, కూలీల మీద సూపర్వైజర్ పనిచేసి బహు కష్టమే. దానికి అతడి స్నేహితుడు అక్కడ ఎంతో సిఫార్సు చేయాల్సి వచ్చి. సాంబశివరావు సన్నగా నీరసంగా ఉంటాడు. చదువు కూడా ఎస్ఎల్సికి మించింది. పార్వతికి ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇంట్లో పనులు చేస్తుందని ఆమె మేనమామ పెద్ద అయ్యిందాకా ఆమెను పోషించారు. ఎవరికో ఒకడికి అంటగట్టాలని ప్రయత్నిస్తూ సాంబశివరావుకు ఆమెనిచ్చి చేతులు కడుక్కు. పార్వతి నెమ్మదైన పిల్ల. మేనమామ, అత్త ఆమెను ఎంత నిర్లక్ష్యంగా చూసిన స్కాలర్షిప్ సంపాది ఎలాగో ఎస్ఎల్సి పాస్. ఆమె దీక్షతో టైప్ రైటింగ్ పరీక్ష కూడా పాస్. పెళ్ళయ్యాక ఆమె భర్తతో పాటు ఆ ఇంట్లో అడుగు పెడుతూనే ఆశ్చర్యపడు. ఏమిటండి ఇంత చీకటిగా ఉంది ఇల్లు? సాంబశివరావు నవ్వారు. అంతకంటే అతనిచే సమాధానం ఇంకేమీ ఉండదని గ్రహించి పార్వతి తాను నవ్వేసి ఊరు. సాంబశివరావు అమ్మమ్మ ఆసక్తురాలు కావడం వల్ల ఆ రోజు నుంచి పార్వతి గృహ బాధ్యతలు నెత్తిన వేసు. ఆమె ఏ మూల ఉండి పని చేస్తున్నా సాంబశివరావు ఆమె వైపే ఉండే. ఫ్యాక్టరీలో పని అయిపోగానే అతను ఆతృతగా ఇంటికి వెళ్ళేవాడు. అతని కొద్ది రోజుల్లోనే భార్య బహిప్రాణంగా తయారు. పార్వతి కూడా అందుకు భిన్నంగా కాదు. భర్త దుర్బలుడిగా కనబడ్డ అతనిలోని తృష్ణని ఆమె సంపూర్ణంగా అవగాహన చేసి పార్వతిని వెంట పెట్టుకుని సాయంకాలం షికారుకు వెళ్ళడం ఆయనకు అలవాటు. పల్లెటూరు పిల్లలా ఎందుకు సిగ్గుపడతావని ఆమెను హాస్యం చేశాడు. అనవసరంగా ఇద్దరూ పక్కపక్క నవ్వుకుండేవాడు. పార్వతి రోడ్డు మీద అటు ఇటు చూడకుండా భర్త పక్కనే నడిచే. వాళ్ళ దగ్గర సినిమాకు సర్కసులకు వెళ్ళడానికి కావాల్సిన డబ్బు లేదు. అందువల్ల వాడు కృష్ణానది ఒడ్డున ఆనందంగా కూర్చొని ఏ పార్కులోనే కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్న పంతులు గారు పార్కులో ముద్దమల్లి చెట్టు కింద కూర్చునేవారు. పార్వతి వనదేవతల అటు ఇటు ఆకుపచ్చ గడ్డి మీద తిరుగుతూ మీకు ఇంకా కొంచెం జీతం పెరిగితే
మన దొడ్లో చిన్న తోట వేద్దామండి అనేది. మన దొడ్లో మొక్కలు బతకు. ఈ ఇంట్లో మనం ఎలా ఆయుధాయుషుతో బతికిస్తామో మొక్కలు అంతే. పార్వతి ఎలా కూర్చో ఏది నిన్ను చూడని అనేవి. సాంబశివరావు ఆమె నెలలోకి ఎంత చూసినా అతనికి తనివి తీరేది. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య గాఢమైన అనుభూతి వేళ్ళు పాతుకుపోవడానికి కారణం పార్వతి మొదటి నుంచి మేనమాగింటూ అస్వతంత్రురాలిగా ఉండి చాకిరీ చేసే వరకు బాధ్యత పరిమితమై ఉండడం, ఏ విధమైన సానుభూతి కానీ ఎవరి నుంచి పొందలేకపోవడం. సాంబశివరావు కూడా మొదటిసారి తనను ఒక వంక గౌరవిస్తూ అదే సమయాన ప్రేమిస్తూ తన ఇష్టం వచ్చినట్టు ఆడు ఉండే వ్యక్తిని కలుసుకున్నట్టు ఫీల్ అయ్యా. అవడమే కాదు, అది నిజమేమో. పార్వతి కాపరానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ముసలమ్మ టపా కట్టింది. ఆమె కూడా లేకపోవడంతో భార్యాభర్తలు ఆ ఇంట్లో ఉన్న ఒక్క అడ్డంకి పోయి. అప్పుడు పార్వతి సాంబశివరావుకి పార్వతి. సాంబశివరావు ఆ వేళ సాయంత్రం పూలు కొనుక్కొని ఏలేస్తూ ఇంటికి వచ్చాడు. వాకిలి తలుపు ఘోరగా వేసుకుని అతను మామూలుగా తలుపు నెట్టుగా లోపల చూశాడు. దొడ్లో బుద్ధిగా మరుగే లేకపోవడంతో పార్వతి వంటగది పక్కన నాపరాయి మీద కూర్చొని నీళ్లు పోసుకుంటుంది. మామూలు ప్రకారమే వ్యవస్థలుగా ఉంది. సాంబశివరావు చాలా తాపీగా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి రావడంతో ఆమె భర్తలు రాకను గుర్తించలా. పైగా వంటింటి హార్దికి ఒక తడికి అడ్డం. నీళ్లు పోసుకుంటున్న ధ్వనిని బట్టి ఊహించిన వాడే సాంబశివరావు అసలు తప్పుడే చేయకుండా నడిచి వెళ్ళి తడిక మీదుగా భార్యని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. ఒకరినొకరు వారంతా సుపరిచితులైన భార్య సౌందర్యం అతని కొత్త కాకపోయినా ఆమె నగ్న సౌందర్యం అతన్ని దిగ్భ్రమ చేసి ప్రతి అవయవము సంపూర్జింది. లావణ్యం గుట్టిపట్టు సాంబశివరావు మనస్సులో ప్రతి మూడను ప్రతి అడుగును ఆక్రమించు. ఆమె ఒంటి మీద వేడి నీటి బొట్లు రవ్వల్లా దగదగలాడుతున్న మెద మీదకి వచ్చిన కొద్దిసేపటి పలుకులు. ఇంతలోనే ఆమె ఎందుకో తడిక వైపు చూసి భర్త విలుక్కిపడి సమీపాన్ని ఉన్న తడిగుడ్డ లాక్కొని ఒంటికి చుట్టుకొని బయటకు రావడంతోనే భర్తకే తోళ్ళ కలంచుకొని కాస్త పిలవకూడదేమిటండి అని తడిక మీద మడత పెట్టి పడేసిన వాయువు చీర పిలిస్తే ఎట్లా, మళ్ళా కావాలంటే ఇలాంటి దృశ్యం దొరుకుతుందా అన్నారు. అబ్బా ఊరుకోండని ఆ పాడుగుడ్డలతో నీళ్లు పోసుకున్న దాన్ని కాస్త తాకారు అంటూ పార్వతి దూరంగా నేను నీళ్లు పోసుకొస్తానుండు భార్య. భర్త ఆమె బుగ్గ మీద గాఢంగా ముద్దెట్టుకొని దొడ్డాడు. వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి ఆర్థిక చిక్కు మరింత దోహదమిస్తున్నట్లుగా ఉండే విజయవాడ. 60 రూపాయల జీతంలో ఆ కంట్రోల్ రోజుల్లో బతకడం ఎంత దుర్భరంగా ఉండేదో ఆ ఉభయులకి తెలుసు. పంచదార దగ్గర నుంచి బియ్యం వరకు అన్నీ 2 3 డబ్బు ఇచ్చి కొనాలి. ఒక్కొక్కప్పుడు బియ్యం కొందామన్నా దొరికేవి. ఉన్న కాస్త బియ్యం ఒడగే పార్వతి భర్త కోసం ఎదురు చూశాడు. సాంబశివరావుకి ఈ సంగతి తెలుసు. అతను రావడంతోనే భోంచేశావా రండి, నా కాకరిగా లేదు, నేను ఈ పూటకు భోంచెయ్యను, నువ్వు తినేసేయనేవు. నాకు తలనొప్పి ఇంతంత కాదు, ఈ పూటకు నేను భోజనం మానుకుంటున్నాను. 2 చేదు మాత్రలు తెస్తా, తలనొప్పి పోతుందనేవి. చల్లండి సరసం, ఉన్న మెతుకుల్ని ఇద్దరం కలిసి తిందామని చెయ్యి పట్టుకొని భర్తను లాక్కొచ్చి విస్తరి దగ్గర కూర్చోబెట్టి ఇద్దరూ ముసిమతి నవ్వు ఆ కాసిని మెతుకుల్నే సంతృప్తిగా తినేవు. అన్నం కరువు వాడి హృదయాన్ని తాకల. అలా షికారు పోదాం పార్వతి, ఇవాళ శుక్రవారం కనకదుర్గ గుడికి వెళ్దాం అంటూ సాయంత్రం సాంబశివరావు బయలుదేరారు. పార్వతి ఎంతో సంతుష్టిగా అలంకరి తడతడాడి వాయులు చేరకట్టి జుట్టు చక్కగా జడేసుకొని మల్లెపూలు తల్లు జుప్పించుకొని బయలుదేరింది. ఆమెకు ఆభరణాలు లేవేనే చింతలేదు. మామూలు గాజులు తొడుక్కొని బసట కుంకుమది భర్త పక్కన నడవడమే ఆమెకెంతో గర్వం. బజార్ల వెంట నడుస్తూ ఉంటే ప్రతివాడు వాళ్ళు ఆమెనే చూశారు. కాళిదాసు అనేక తడవలు తన భార్యకు పార్వతిని చూపించి ఆమె ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటుంది చూడు, ఎంత అదృష్టవంతులు వాళ్ళు అంటూ. దుర్గగుడి మీద శుక్రవారాలు విపరీతంగా జనం వచ్చి పూజ చేయించడానికి నిల్చున్న భక్తులు క్యూని హనుమంతుడి తోకలాగా రకరకాల ఆడవాడు, మెరిసిపోయేవాడు, పెళ్లి కాని ముగ్ధగజలు ఇప్పుడే యవనోదయ ప్రాంగణంలో అడుగుపెట్టి నిష్కారణంగా అపరిచితుల్ని సైతం చూసి పక్కున చిరునవ్వులు వలకబోసి మళ్ళీ పశ్చాత్తాపడి నాలుగు కొనుక్కునే బాల్యం వదలని యువతులు
దుర్గ గుడిలోని పూజనీయ వాతావరణాన్ని సౌందర్యం సమకూరుస్తూ పార్వతి అమాయకంగా గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేస్తుంది. తన ముందు వెనక నడుస్తున్న ఆడవాళ్ళు వివిధ అలంకరణలను చూసి ఆశ్చర్యపోతుంది. ఎన్ని రకాల చీరలు, ఎన్ని రకాల ఆభరణం! వీటన్నిటి మించి ఆమెకి ఆశ్చర్యం కొలిపేది కొండ మీద సాయంకాలం కిందకి చూస్తే విద్యుత్ దీపాల కాంతిలో కనిపించే విజయనగర దృశ్య విజయవాడ నగర సాంబశివరావు దుర్గ గుడి మీద సంధ్యా సమయాన్ని గుప్పుమని వెలిగిన దీపాల కాంతిలు నిరాడంబరంగా ఉన్న అనన్య సౌందర్యంతో మెరిసిపోతున్న తన పార్వతి మళ్ళీ మళ్ళీ చూస్తూ మురిసిపోయి పార్వతి ఈ క్యూలో నిల్చుని పూజ చేయించడం అంటూ వస్తే ఇవాళ కుదరదు, రేపొచ్చి చేయిద్దామని బయలుదేరారు. అలా రోజులకు రోజులు, రాత్రులకు రాత్రి మధురాతి మధురంగా గడిచిపోయాయి. మిగతా విషయాలు రేపు.